హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ సినిమా చూసాక ఐ వాస్ లైక్ డామ్, అసలు నాగ్ అశ్విన్ పుల్డ్ ఆఫ్ సంథింగ్ క్రేజీ మ్యాన్. తన విజన్ అండ్ వరల్డ్ బిల్డింగ్ అయితే డెఫినెట్లీ నెవర్ బిఫోర్ సీన్ ఇన్ ఇండియన్ సినిమా. ఎస్ఎస్ రాజమౌళి గారు పీరియాడిక్ గ్రాండియర్ తీసుకొస్తే నాగ్ అశ్విన్ మాత్రం మైతో సైన్స్ ఫిక్షన్ లాగా ఓల్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్స్ ని చాలా బ్యూటిఫుల్ గా మిక్స్ చేశారు. అసలు ఈ మూవీని మీరందరూ తప్పకుండా థియేటర్లోనే చూడాలి. ఎందుకంటారా, మా దగ్గర 5 క్రేజీ రీజన్స్ ఉన్నాయి. అవేంటో వినేయండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. కల్కి మీద వీడియోస్ రాబోతున్నాయి, సో అవన్నీ మిస్ అవ్వకుండా చూసేయాలి కదా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రీజన్ నెంబర్ 1, వరల్డ్ బిల్డింగ్. అసలు ఏ మూవీకైనా వరల్డ్ బిల్డింగ్ ఇంపార్టెంట్. అలాంటిది మీరు మహాభారతం క్యారెక్టర్స్ని తీసుకొని కలియుగం ఎండ్లో జరుగుతున్న ఫ్యూచరిస్టిక్ స్టోరీ చెప్తున్నాను అంటే వరల్డ్ బిల్డింగ్ అనేది అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్ ఉండాలి. నాగ్ అశ్విన్ క్రియేటెడ్ ఇట్ సో పర్ఫెక్ట్లీ. ఎంత పర్ఫెక్ట్ అంటే అసలు క్యారెక్టర్స్ కన్నా కూడా నాకు ఆ వరల్డ్ చూడగానే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఆ రేంజ్లో క్రియేట్ చేశారు. ఇలాంటి గ్రాండ్ ఎపిక్స్కి వరల్డ్ బిల్డింగ్ ఎంత బాగుంటే మన ఇంట్రెస్ట్ కూడా అలానే రైజ్ అవుతుంది. యూజువల్లీ పీరియాడిక్ మూవీస్ వరల్డ్ బిల్డింగ్ చేయడం కొంచెం ఈజీయే, బికాస్ ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీ కాబట్టి మనకి హిస్టరీ బుక్స్, ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్, పెయింటింగ్స్, రైటింగ్స్ ఇలా చాలా సోర్సెస్ ఉంటాయి అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అనేసి. కానీ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇంకా జరగలేదు కదా. అక్కడ ఇమాజినేషన్ ఫుల్గా వాడేయాలి. అండ్ నాగ్ వాజ్ సో గుడ్ అట్ దిస్. యూజ్ చేసే వెపన్స్ అయినా, గ్యాడ్జెట్స్ అయినా, వెహికల్స్ అయినా, టెక్నాలజీ అయినా, ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ ఇట్ ఈస్ ఇన్ ఫ్యూచర్. ఇలా ఈ రెండింటిని ఎక్సలెంట్గా బ్లెండ్ చేశారు. రీజన్ నెంబర్ 2, casting. The casting worked so well that everyone cooked. లైక్ ఇమాజిన్ ఇండియాలో ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్, ద ఓజీ మాస్ హీరో అయిన అమితాబ్ గారిని తీసుకొచ్చి ఈ రేంజ్లో ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ మూవీకి డ్రైవింగ్ ఫోర్స్లా ఉంటారు ఆయన. ఇక దీపికా పదుకోన్ అయితే అండర్ రిటన్ క్యారెక్టర్ అయినా కూడా ఆమె వల్లనే కొంచెం గ్రావిటీ వచ్చింది ఆ రోల్కి. ఈవెన్ కొద్దిసేపే ఉండే సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ రూమి, దివ్య, ఖైరా, అజ్జు, దే ఆల్ ఫీల్ లైక్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈవెన్ క్యామియోస్ కూడా బాగున్నాయి. ఎస్, మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికే ఒక ఇంపార్టెంట్ క్యామియో. చాలా నెగిటివిటీ కూడా వస్తుంది ఆన్లైన్లో, బట్ బిలీవ్ మీ ఆ రోల్కి సూట్ అయ్యారు. అండ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి రావాల్సిన ఆరగెన్స్ అనేది ఆయన తీసుకొచ్చారు. ఉన్న 2 minutes అయినా కూడా ఆ క్యారెక్టర్ వైబ్ పర్ఫెక్ట్లీ కన్వే అయింది. అలానే బుజ్జి వాయిస్గా కీర్తి సురేష్ కూడా సూట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మూవీలో బుజ్జి అండ్ భైరవ బ్యాంటరే చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ మూవీకి హైలైట్ అంటే అది డెఫినెట్లీ డార్లింగ్ ప్రభాస్ కాస్టింగే. హీరో కాబట్టి చెప్పట్లేదు. ఆ ఫైనల్ రివీల్ చూసాక లిటరల్లీ మైండ్ పోయింది. ఒక 5 minutes సర్ప్రైజ్లోనే ఉన్నా అసలు ఇది నిజంగానే జరిగిందా అని చెప్పి. కానీ ఇట్ ఆల్ మేడ్ సెన్స్ ఎందుకు అలా చేశారు అనేది. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఇంకా బాగా ఎక్కింది మూవీ అంటే అది డెఫినెట్లీ క్లైమాక్స్ వల్లనే. కొన్ని క్యారెక్టర్స్కి ఉండే వెయిట్ అలాంటిది, ఓన్లీ కొంతమంది మాత్రమే చేయగలరు. అలా ఈ క్యారెక్టర్కి ప్రభాస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అంతే. రీజన్ 3, మైథాలజీ. ప్లీజ్ ఇప్పుడు వచ్చేసి మైథాలజీ కాదు, హిస్టరీ అనే డైలాగ్ వేయకండి. మైథాలజీ అనే పదాన్ని పురాణాలు అండ్ ఇతిహాసాలకి సబ్స్టిట్యూట్గా యూజ్ చేస్తున్నాం అంతే. అఫ్ కోర్స్ ఇవి రియల్గా జరిగాయని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీవన్ జస్ట్ చిల్ అవుట్. పాయింట్ ఈస్ మైథాలజీ ఈస్ బేసికలీ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ కల్చర్. లైక్ మన కల్చర్ ఎలా ఎవాల్వ్ అయిందో తెలుసుకోవాలంటే మన మైథాలజీ తెలుసుకుంటే చాలు. మనం పాటించే విలువలు, మన నేల మీద ఉండే ధర్మం, ఇవన్నీ మన మైథాలజికల్ రూట్స్ నుండే వస్తాయి. అండ్ ఈవెన్ దో కల్కి మూవీ స్టోరీ ఫిక్షనల్ అయినా కూడా అండర్లైన్ గా ఒక బిలీఫ్ ఉంటుంది, ఒక హోప్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ హోప్ వల్లనే అంతమంది ఇంకా బ్రతుకున్నారు. మన లైఫ్ ఎంత కష్టమైనా కూడా మనకు ఒక నమ్మకం అండ్ ఒక ఆశ ఉండేలా చేసేది మన మైథాలజీయే. సో డెఫినెట్లీ మళ్ళీ మనకి మన రూట్స్ గుర్తు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడెప్పుడు ఒక మహాభారతం బాక్స్ సెట్ మొత్తం బయటికి తీసాను ఫైనల్లీ చదవాలని చెప్పేసి. సో స్టోరీస్ లైక్ దిస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ కరెంట్ జనరేషన్. రీజన్ నెంబర్ 4, టెక్నికల్ అచీవ్మెంట్స్. ఓవర్ ద ఇయర్స్ ఇండియన్ సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో మన తెలుగు డైరెక్టర్స్ విజన్ చాలా కాంట్రిబ్యూట్ చేసింది. అప్పట్లో మాయాబజార్ అయినా, దానవీర సూరకర్ణ అయినా, తర్వాత రీసెంట్ గా వచ్చిన బాహుబలి సిరీస్ అండ్ RRR అయినా మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ మాత్రమే కాదు ఎంటైర్ ఇండియన్ సినిమాని ముందుకు నడిపించాయి. ఇప్పుడు కల్కి కూడా అదే లిస్ట్ లో జాయిన్ అయిపోయింది. అగైన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ ఒక ట్రెండ్ సెట్టింగ్ స్టోరీ అండ్ జానరా కాబట్టి. హాలీవుడ్ లో కూడా ఇలాంటి మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ లైక్ ప్రాపర్ మైథో సైఫై స్టోరీస్ రాలేదు. మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఉన్న కల్చర్ రెఫరెన్సెస్ యూజ్ చేశారో ఏమో కానీ పూర్తిగా ఇంటిగ్రేట్ అయిపోయి వచ్చిన స్టోరీస్ నాకు తెలిసి అయితే ఏం లేవు. సో ఇన్ ఎ వే కల్కి ఈజ్ వెరీ యూనిక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. సో ఇంత యూనిక్ మూవీని అచీవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఓన్లీ మన ఇండియన్ స్టోరీ అవ్వడం వల్లనే సాధ్యమైంది. బికాస్ మన పురాణాల్లో ఉన్న స్టోరీ కావడం వల్లనే సాధ్యమైంది. మరి ఇంత యూనిక్ విజన్ ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే చాలా కష్టం. బట్ నాగ్ అశ్విన్ సక్సీడెడ్, నాట్ ఓన్లీ సక్సీడెడ్ బట్ ఈవెన్ ఎక్సీడెడ్ అవుట్ ఎక్స్పెక్టేషన్స్. రీజన్ నెంబర్ 5, ద కల్కి సినిమాటిక్ యూనివర్స్. అసలు ఒక పక్క క్లైమాక్స్ రివీల్ కి పిచ్చి హైలో ఉంటే నాగ్ అశ్విన్ గారు మాత్రం మరో లడ్డు కావాలా నాయనా అని చెప్పేసి ఇంకొక సీన్ పెట్టేశారు. అయ్యో బాబాయ్, దిస్ ఇస్ గెటింగ్ క్రేజియర్ అనుకున్నాను. కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని స్లైడ్ వేసి ఎండ్ చేశారు. అగైన్ ఇక్కడ కీ థింగ్ ఏంటి అంటే నాట్ జస్ట్ 1 సీక్వెల్
అన్ ఎంటైర్ యూనివర్స్ అంటే మల్టిపుల్ సీక్వెన్సెస్ ఉంటాయా, టీవీ సిరీస్ లో ఉంటాయా, అసలు మీ ప్లాన్స్ ఏంటి నాగి గారు? జస్ట్ ఆ ఒక్క క్లైమాక్స్ తో మొత్తం యూనివర్స్ కి హైప్ తీసుకురావడమే కాదు, అసలు ఫ్యూచర్ లో ఈ క్యారెక్టర్స్ కి ఏం అవ్వబోతుంది అనే ఇంట్రెస్ట్ కూడా గట్టిగా తీసుకొచ్చారు. అసలు ఈ ఎక్సైట్మెంట్ కి ఈ వీడియోలోనే స్పాయిలర్స్ టైప్ చేసేయాలని ఉంది. బట్ ఫర్ నౌ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. బట్ ఒక్కటైతే నిజం, నాగి గారు మీరు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా సీక్వెల్ తీసేయండి. ఆగలేకపోతున్నాం సార్. అసలు ప్రభాస్ గారిని ఇంత పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడం అంటే మళ్ళీ రాజమౌళి గారి తర్వాత ఇదే అనిపించింది. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ వేర్ దిస్ యూనివర్స్ లీడ్స్ టు. ఇంకెంత మంది కొత్త క్యారెక్టర్స్ రాబోతున్నారు అని చెప్పి. కంగ్రాచులేషన్స్ నాగశ్విన్ గారు ఫర్ ద సక్సెస్ ఆఫ్ కల్కి. విషింగ్ ఫర్ మోర్ సక్సెస్ ఫర్ యూ అండ్ మోర్ మూవీస్ ఫర్ అస్. ఇంకా కల్కి మూవీ చూసాక మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్స్ లో పెట్టండి, డిస్కస్ చేసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ టీమ్ ద వ్యూ.